జరుపుకుంటున్నాం గీతా జయంతి? గీతా జయంతి అనగా అర్జునుడికి గీత బోధించిన రోజు. ఎవరు బోధించారు గీత? ఇప్పుడు ఫ్యూ వర్డ్స్ అబౌట్ గీతా జయంతి. గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు. ఇది భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకుంటారు. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కర్తవ్యం నిర్వహణ ఎలా చేయాలో తెలియక తపన చెందే ఉపశమనం అనుగ్రహించడానికి మహోపదేశం. అర్జునుడికే కాదు, కర్తవ్యం నిర్వహణలో ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు సమాధానంగా భగవద్గీత ఈనాటికి ప్రమాణంగా నిలుస్తుంది, ఏ నాటికి ప్రమాణంగా నిలుస్తుంది. ఈరోజు కౌరవ రాజు ధృతరాక్షునుడికి సంజీవుడు కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతోపదేశాన్ని వినిపించారు. ఈ గ్రంథం మానవులకు లభించడం వరంగా భావించాలి. సుమారు 6000 సంవత్సరాల పూర్వం ఉపదేశించబడిన ఇది ప్రస్తుత కాలపు మానవులకు ఉపయోగపడటం విశేషం. ఇది మానవుల్ని మానవత్వం కలిగిన మంచి మార్గంలో నడిపిస్తుంది. మహాభారత ఇతిహాసంలోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కానీ గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావించబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము కనుక ఇది హిందువులు పరమ పవిత్ర గ్రంథములో ఒకటిగా అనుకుంటారు. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీత యందు వేదాంత యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచూ గీత అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని గీతోపనిషత్తు అని కూడా అంటారు. ధన్యవాదాలు. Gita is a festival that celebrates the birth of the holy book of Hindus, the Srimad Bhagavad Gita. The festival is celebrated with religious fervor and dedication. Kurukshetra is the main venue for the festival because it is believed that Lord Krishna delivered the Bhagavad Gita to Arjuna in this land. Now, our great 10 Anjalians are coming to show the importance of Bhagavad Gita by the script. Please welcome. భగవద్గీత విందామా? భగవద్గీత నాకు తెలుసు. ఎవరైనా చనిపోయేటప్పుడు పెట్టే సీడీ కదా? కాదా? ముసలిలో చదివే పుస్తకం కదా? ఇది కూడా కాదా? సరే పోనీ, కోర్టులో తప్పు చేసేటప్పుడు ప్రమాణం చేసే పుస్తకం కదా? ఆగు, అసలు నీకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలుసా? తెలుసు, రోజు పూజ గదిలో చూస్తాను. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చేసిన జ్ఞానబోధ. అవునా? భగవద్గీతలో ఏమి ఉంటుంది? భగవద్గీతలో లోకంలో ప్రతి మనిషి సంతోషంగా ప్రశాంతంగా ఎలా జీవించాలో ఉంటుంది. అంటే అందరూ ఋషులుగా సన్యాసులలో బతకాలా? కాదు, అది భగవద్గీత గ్రంథాన్ని సరిగ్గా చదువుకోని వాళ్ళు అలాగని అంటారు. ఉదాహరణకు మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, స్వామి చిన్మయానంద భగవద్గీత గ్రంథాన్ని చదివి అర్థం చేసుకున్నారు. వాళ్ళు మనకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారు. అవునా? భగవద్గీత ఏమి నేర్పిస్తుంది? భగవద్గీత మనకు ఏమి నేర్పిస్తుందంటే మనిషి విజయం సాధించినప్పుడు పొంగిపోకుండా ఉండాలి, అపజయం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండాలి, కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండాలి, ఫలితాలను ఆశించకుండా తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే మనకి కోరికలు ఉండకూడదా? కోరికలు ఉండవచ్చు, కానీ అవి ధర్మబద్ధమైనవి, నిస్వార్థమైనవి ఉండాలి. అవునా? దీనికి వయసుతో సంబంధం లేదన్నమాట. కానీ భగవద్గీత శ్లోకాలు చదవడానికి చాలా కష్టంగా ఉంటాయి.
అది అర్థవంతంగానే ఉంటాయి. మనము దీన్ని చదివి అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషి తన జీవన విధానంలో భాగం చేసుకోవాలి. అవునా, మనకి కూడా భగవద్గీత శ్లోకాలను వినాలనుంది, వినిపిస్తావా? తప్పకుండా. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీతా అథ ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమః. శ్రీభగవానువాచ మయ్యావేశమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతా ते मे युक्ततमामनः. एकक्षरमनिर्दिष्टम् अव्यक्तं पर्युपासते सचाक्षरमव्यक्तं तेषां के योगवित्तमः. सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रतः. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तां सत्त्वचेतसाम् अव्यक्तानि गतिर्दुःखं देहवद्भिरवाप्यते. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्परः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते. तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरा भवामि यमचिरापार्थ मय्यावेशितचेतसाम्. मय्येव मनादस्व मयि बुद्धिं निवशिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः. अत चित्तं